గా కేఎల్ రాహుల్. బట్ అప్పటికి ఇప్పటికి యాకర్స్ అయితే తక్కువ. ఫుల్ యాక్షన్ హంగామా. రికీ పాంటింగ్ అన్నారు కోచ్ పంజాబ్ కింగ్స్, ఈ వయసులో నాకు అవసరమయ్యే టెన్షన్ లో అని. ఇప్పుడు ద్రావిడ్ గారు కూడా అదే అనుకుంటుంటారు. అరే కొంచెం అర్థం చేసుకోండి, వయసు మీద పడుతుంది, మీరు ఎందుకు ఇలా మాకు బ్లడ్ ప్రెషర్ కాబట్టి పెంచడాలు అని. బట్ మీరు టీసీ ఫ్యాన్ గానీ ఆర్ఆర్ ఫ్యాన్ గానీ అయితే మీ వేళ్లకున్న గోల్డ్ ఈ పాటికి సగం పోయి ఉంటాయి. మీరు ఒకటి కాపాడుకోండి. ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడు సందీప్? పేస్ ఉండదని తెలుసు, స్లో బౌన్సర్స్ తోటి యార్కర్స్ తోటి వేరియేషన్స్ తో ఇబ్బంది పెడుతుంటాడు. మళ్ళీ స్లోవర్ బౌన్సర్ వేసే ప్రయత్నం, చాలా తెలివిగా ఈ షాట్ ని బ్యాక్వర్డ్ పాయింట్ పై నుంచి 1 బౌన్స్ 4 అడ్వాంటేజ్ డీసీ. చాలా తెలివైన షాట్ కేఎల్ రాహుల్ నుంచి. ఎదురు చూస్తుండే ఈ బాల్ గురించి కాస్త జరిగాడు లెగ్ సైడ్ వైపు అండ్ ఆఫ్ సైడ్ వైపు ఈ షాట్ ఆట. సందీప్ శర్మ ఇలాంటి స్లోర్ డెలివరీ స్లోర్ బౌన్సర్స్ వేస్తున్నాడు. 1 బాల్స్ వెళ్ళిపోయింది. గుడ్ షాట్ ఇది. వీలాడు 6 మిస్ అయిందండి కానీ బౌండరీ అయితే వచ్చింది. కావాల్సింది 6 రన్స్ 4 బాల్స్ లో. యాక్చువల్లీ యాంటిసిపేట్ చేశాడు అదే స్లోవర్ డెలివరీ ఉంటుంది, షార్ట్ పిచ్ డెలివరీ అని. ఇదే ఉంటుంది మరి ఏమైనా చేంజ్ చేస్తాడా? ఈసారి యాకర్ డెలివరీ చేశాడు స్ట్రైట్ గా పాయింట్ ఫీల్డ్ చేతుల్లోకి. దీంతో సింగిల్ వస్తుంది. సగం సూపర్ ఓవర్ అయిపోయింది. కేఎల్ రాహుల్ తను పని చేశాడు. మరోసారి ఆ రికార్డ్ అలానే ఉంచుకుంటారు. 180 కొట్టిన తర్వాత వాళ్ళు ఓడిపోయిందో లేదు.